వర్మ గారు, నేను వెంకట్ టీవీ సార్. శారీ అంటే చీరకి అంటే తెలుగు సాంప్రదాయంగా ఎక్కువ కనిపించే అమ్మాయిలే ఉంటారు. సో మీకు తెలుగు వాళ్ళు ఎవరు కనిపించలేదా? మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అక్కడ హీరోయిన్లు ఇక్కడ హీరోలు అక్కడ, ఇప్పుడు చాలా అవుట్డేటెడ్ క్వశ్చన్ అండి. అది అవుట్డేటెడ్ అంటే ఇండియాలో అంటే ద హోల్ పాయింట్ ఈజ్ ఆ పర్టిక్యులర్ పాత్రకి ఎవరు కరెక్ట్గా ఉంటుందని ఆలోచన ఉండాలి. కానీ అది తను తెలుగా లేకపోతే మలయాళీయా లేకపోతే తమిళ అనే దానికి మీనింగ్ లేదు. అంటే తెలుగు అయితే మీకు చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది కదా. నాట్ ట్రూ. కొత్త వాళ్ళు ఇప్పుడు అదంతా లైన్స్ పోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా అయినా ఏ లాంగ్వేజ్లో తీసినా కూడా అన్ని చోట్ల లీజ్ చేస్తున్నారు, అన్ని సినిమాలు మోస్ట్లీ. సో అది ఇప్పుడు ఏంటి, ఇంకొక భాష రానోళ్ళు వచ్చి చేయటం అనేది మనకి ఏదో 40 years నుంచి ఉంది ఆచారం. ఇదేం కొత్తగా తీసుకురాలేదు కదా. ఆల్ ద టైమ్ ఇట్ హ్యాపెన్స్. మీతోటి డైరెక్టర్స్ అందరు కూడా పాన్ ఇండియా లెవెల్లో సబ్జెక్ట్స్ మొత్తం ఇప్పుడు మారిపోతున్నాయి. మీరు ఇంకా శారీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఎందుకు ఎంచుకుంటున్నారు సార్? ఏంటి అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ పాయింట్ అండి. పాయింట్ ఈస్ మీరు ఏ ఫిలిము ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఎలాంటి కాస్టింగ్ ఉండాలి, దాని బేసిస్ మీద తీస్తాం ఏ సినిమా అయినా. సో మీకు సోషల్ మీడియాలో దాదాపు 6 million ఫాలోవర్స్ దాకా ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా కనెక్ట్ అయ్యారా? ఇలాంటి ఇది ఇప్పుడు ఆరాధ్య కనెక్ట్ అయింది కూడా అలాగే కదా. అందులో నుంచి ఈ స్టోరీ మీకు వచ్చిందంట. తన కాస్టింగ్ సత్య ఏమో నాకు అది ఒక దాంట్లో మేము ఆర్జీవిడ్ అనే వెబ్సైట్ నుంచి ఒక పర్టికులర్ డైలాగ్ ఇచ్చి ఆడిషన్ పంపండి, దాంట్లో వచ్చాడు. సో మరి ఇప్పుడు April 4th రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా. తెలంగాణ అంటే ఓకే, మరి ఏపీలో మీకు థియేటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? అక్కడ మీ సినిమాకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా ప్రస్తుతం. అవన్నీ మాట్లాడలేదు అది. దిస్ ఈజ్ ద బిజినెస్ ఆఫ్ ఫిల్మ్స్. అదేమో పొలిటికల్, దానికి దీనికి ఏం కనెక్ట్. పొలిటికల్ అంటే గతంలో మీరు చేసినట్టు కొన్ని ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మీకు పడే అవకాశం ఉంటుంది కదా. నేను అదే చెప్తున్నాను. ఏదైనా సరే లా ప్రకారం జరుగుతుంది కదా. ఇట్ ఈస్ నాట్ లైక్ ర్యాండమ్గా ఇది ఏదైనా జరగదు ఎప్పుడు అక్కడ. అంటే ఇప్పుడు ప్రస్తుతం పోసాని గారి మొత్తం అటే తిరుగుతున్నారు, మీరు మాత్రం ఇటు బయటకు వచ్చేసారు. సినిమా ఇది ఉంది, మళ్ళీ మీకు నోటీసులు కూడా ఫర్దర్గా వస్తూనే ఉన్నాయి కదా. సో ఎలా చేస్తున్నారు? ఇప్పుడు దానికి దీనికి ఏంటి కనెక్షన్? ఇప్పుడు పోసాని గారి సినిమా లాపేస్తున్నారా? ఆయన నాకు సరిగ్గా ఫాలో అవ్వలేదు. ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆయన చేసిన దాంతో వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ అంతే. అదే మీ మీద కూడా అదే ఉన్నాయి. నాకు పొలిటికల్ క్వశ్చన్స్ అడగాలి. మీరు అడిగితే సారీ కానీ నాకు వదిలేసేది. ఓకే సార్, నమస్తే సార్. శివారెడ్డి నా పేరు. సార్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బేస్ చేసుకొని లేదా ఫేస్బుక్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు అంటే రాంగ్ ట్రాక్స్ వల్ల జరుగుతున్న ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఇది చేశారు కదా. మళ్ళీ నా క్వశ్చన్ ఏంటంటే, స్టోరీ ఉంటుంది అంటారా? వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఇలాంటి సీన్స్. ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాస్ ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ప్రతి వాళ్ళకున్న ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం మీకు ఒక దీపికా పడుకోన్ గారు చేసేది మై చాయిస్ అని. అంటే తను ఏం వేసుకోవాలో ఎలా ఉండాలో మగవాడికి ఎంత స్వేచ్ఛ ఉందో అంతే ఆడవారికి కూడా ఉండాలి. సో దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. వర్మ గారు, సార్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సబ్జెక్ట్ మీద నాకు జీరో నాలెడ్జ్ ఉంది. అంటే 24 గంటలు సార్ మీరు మొబైల్ మీద ఎక్కువ ఉంటారు, అంటే అందరం ఉంటున్నాం కాబట్టి. అప్పుడు గతంలో మిమ్మల్ని ఎవరు అడగలేదా దీనికి ప్రమోట్ చేయమని బెట్టింగ్ యాప్స్ని? నో, నన్ను ఇప్పుడు ఎవరు అడగలేదు. అంటే నా కైండ్ ఆఫ్ నేచర్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది అడ్వర్టైజ్ చేయలేదు ఇంతవరకు. బెట్టింగ్ యాప్ అని కాదు, నేను నా ట్విట్టర్ని కానీ సోషల్ మీడియాని కానీ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి నేను ఎప్పుడు వాడలేదు. ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి ప్రోడక్ట్ చేస్తారు సార్ మీరు, మిమ్మల్ని వెయిట్ చేయాలనుకుంటే? అంటే ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన అంటే మేబీ వాట్ ఐ క్యాన్ కనెక్ట్. అది కాకుండా ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్లో నాకు తెలిసినంతవరకు నేను గమనించింది, ఇప్పుడు అది లీగల్లా కాదని ఎవరికైనా తెలిసేది ఏదో తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరో సెలబ్రిటీ దగ్గరికి వచ్చి నా బట్టలు ప్రమోట్ చేయండి, లేకపోతే నా సినిమా ట్వీట్ పెట్టండి, లేకపోతే ఏదో ఇలాంటి రకరకాలు అడుగుతారు సెలబ్రిటీని. కానీ సెలబ్రిటీకి ఎలా తెలుస్తుంది అసలు అది కరెక్టా కాదా అని? ఆ నాలెడ్జ్ ఉంది అనేది ఎలా ప్రీసపోజ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు చాలా పెద్ద స్టార్స్ ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ గారు,
లేకపోతే నాగార్జున ఏదో కళ్యాణ్ గోల్డ్ చేస్తారు. ఆ గోల్డ్ కరెక్టే కాదు 4 ఏళ్ళకి తెలుస్తుంది. సో దట్ ఈస్ ఎ సెపరేట్ దిస్ థింగ్. సో ఆ క్లారిటీ అనేది ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ షుడ్ గివ్. ఇలా చేస్తే తప్పు అని అది ఎడ్యుకేట్ చేయకుండా గముక్కున ఒక ఐడియా వచ్చేసి ఎన్ఫోర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. బతికితే చాలామంది వర్మలా బతకాలని చాలామంది అనుకుంటారు, అంటే విన్నాం కూడా. మీరు డైలీ యూసేజ్లో ఏ బ్రాండ్కి అయితే చేయగలుగుతారు ఒక ప్రమోట్ చేయమంటే, మనం డైలీ యూజ్ చేసే దాంట్లో? నేనా మేబీ ఓడ్కా. అంటే ఇందాక నాగేంద్ర కుమార్ గారు డెఫినెట్గా టీ ప్రమోట్ చేయండి. టీ ఎందుకంటే నాకు టీ ఎందుకంటే ఫర్ సమ్ రీజన్ నాకు ఇష్టం లేదు. ఇందాక నాగేంద్ర కుమార్ గారు చాలాసేపు మాట్లాడారు, సమాజానికి ఏదో చేయాలని వర్మ ఈ సినిమా తీశారన్నట్టుగా మాకు అర్థమైంది. అంటే ఒక మెసేజ్ ఏమైనా ఇవ్వదలిచారు ఈ సినిమాతో? ప్రతి సినిమాలో కూడా మీరు తీసుకున్న సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఎంతో కొంత మెసేజ్ అనేది ఉంటుంది. అది ఎంత స్ట్రాంగ్గా మీరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, రుద్దారా లేకపోతే ఒక సటిల్గా చెప్పారా అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చి మాత్రం 100% మెసేజ్ అనే మాట వాడను, బట్ ఇట్ విల్ ఎలర్ట్ ద పీపుల్. ఇది చూసిన వాళ్ళు రేపు పొద్దున్న ఒక అమ్మాయికి ఇలాగా మన సత్యాలాగా ఎవరైనా మెసేజ్ ఇస్తే అమ్మాయి ఒకవేళ ఈ సినిమా చూస్తుంటే ఎంతో కొంత చిన్న జాగ్రత్త పడటానికి అవకాశం ఉందని నా ఇంటెన్షన్. సో సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగించవచ్చు, కానీ దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనే విషయాన్ని మీరు నమ్ముతారా? ఇప్పుడు ఫైనల్గా సోషల్ మీడియా ఇస్ బాయిలింగ్ డౌన్ టు నా దగ్గరికి వచ్చిన ఒక థాట్, ఒక ఇమేజ్, ఒకటి ఏదైనా. సో అది మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం అనేది మీకు దాని మీద ఉన్న అవగాహన ఒకటి. రెండోది మీరు కౌంటర్ చెక్ చేసుకోవడం ఇది ఫ్యాక్టా కాదా అని. అలాంటివి చేసినప్పుడు యూ విల్ యూజ్ ఇట్ కరెక్ట్లీ. సిండికేట్ ఎప్పుడు ఒక అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుంది? సిండికేట్ ఏప్రిల్. ఓకే, Yeah, hi Aradhya, this is Madhav. Welcome to Hyderabad. The trailer looks promising, as everyone says. Yeah, can you share your journey from a viral photo shoot to becoming a lead actress in RGV's Sari film? It feels so unreal. I also don't know how to explain that. That time I was doing PG. Suddenly, I started doing some random reels, and one of the reels got his attention, and that got viral, and I'm here. Yeah, I don't know how to really elucidate my feelings. Right now also, I am over the moon. I don't know. Because everything happened so unexpected. See, me coming from a very small town, I never dreamed that I would be in any sort of limelight. This is something which is so different from my world. So, yeah, I don't know how to explain it. And this film looks like explores the obsession and love. Yeah. How did you approach portraying different complex roles here, emotions? I don't think it was difficult, and it's not a big deal. It was very easy for me. Maybe my co-star Satya and director Kamal and Ram, they supported me so much, and they gave me what I have to do exactly, what you want to do in this particular scene. So whenever we are shooting a scene the next day, before that, Ram and Kamal will give me a complete brief. This is what you have to do. And my character graph, I think it was like from down to up. In the first half, I think I didn't act it also in that. Because both of them told me, please don't act, just be yourself in the first half. And I believe from second half, my character completely changes. And Sari is actually a thriller which is exploring the darker sides of obsession. You can see that social media, violence, stalking, all this. And I think it's a thought-provoking story. Yeah. And what kind of the roles you'd like to do in future? I would love to do, mainly female-oriented characters I would love to do. I'm open to any kind. I'm just waiting. All the best. Thank you. ఆర్జీవి గారు, సార్ ఇప్పుడు అక్కడ క్యాప్షన్ పెట్టారు, ఫర్ హిమ్ నో మీన్స్ ఎస్ అనేసి. అంటే అతనికి కాదు అంటే అవును అని అర్థం. అంటే మీ లైఫ్కి రిలేట్ అయ్యే క్యాప్షన్ అని అనుకోవచ్చా, లేకపోతే ఎలా పెట్టారు సార్? అది ఆల్రెడీ మలయాళం మూవీ కూడా ఉంది దాని మీద. నా లైఫ్కి ఎలాగది ఫర్ హిమ్ నో మీన్స్ ఎస్, నా లైఫ్కి ఎందుకు అనుకుంటున్నది అది? అంటే మీరు ఏది కాదన్నా కొన్ని అవునని అనుకోవచ్చు, అవునన్నా కొన్ని కాదని అనుకోవచ్చు. నేను అసలు ఎవరన్నా ఎనీబడి సేస్ నో టు మే జస్ట్ లీవ్. నేను ఎప్పుడు ఐ విల్ నాట్ థింక్ ఇట్స్ ఎస్. అది ఒక పాయింట్. ఇప్పుడు రెండోది, మనం చాలాసార్లు
ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి పింక్ సినిమా ఉందనుకోండి, నో మీన్స్ నో అంటే నో అంటే ఇంక వదిలేదు అనేది అది పాయింట్. దాని తర్వాత దానికి ఎక్స్ప్లెనేషను, దాని లోపలికి వెళ్ళటం అనేది మీనింగ్ లేదు. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆడువారి మాటలకు అర్థాలు వేరులే అని ఒక పాత సినిమా పాట ఉంది యూనో. సో చాలామంది ఏమనుకుంటారు అంటే అమ్మాయి నువ్వు అందు కానీ లోపల ఎస్ఐ ఉంటుందిలే అని ఒక హోప్ తోటి అనుకుంటారు యూనో. అప్పుడు ఎంత చెప్పినా సరే నో అనేది వినకుండా వేధిస్తూ ఉంటారు చాలామంది. సో ఆ కాంటెక్స్ట్ పెట్టాం అది. ఓకే సార్. అంటే ఇప్పుడు ట్రైలర్ చూస్తే చాలా క్రూరంగా ఉంది సార్. అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇప్పుడున్న జనరేషన్కి రిలేట్ అయ్యేటట్టే ఉంది. అంటే మీ ఆలోచన విధానం ఆ రకంగా ఉంటుందా లేకపోతే డిఫరెంట్గా ఉంటుంది సార్? అంటే ఆ టైప్ ఆఫ్ పాయింటే తీసుకోవడానికి స్పెషల్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఆ టైప్ ఆఫ్ అని నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు సమాజంలో చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి సార్. అంటే మంచి పాయింట్స్ ఉంటాయి, నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. అలాంటిది కానీ మీ వే ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ పాయింట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? దాంట్లో చాలా రిలేటబిలిటీ ఉందనిపించింది. నేను అలాంటి కేసులు ఎప్పుడన్నా మన టీవీలో న్యూస్లో వచ్చినా కానీ లేకపోతే ఎక్కడన్నా పేపర్లో చదవటం లేకపోతే ఎవరో చెప్పటం, అది చాలా ప్రిడామినెంట్గా ప్రతి అమ్మాయికి ఎంతో కొంత అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను చాలాసార్లు నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు నా నుంచి. సో ఆ సబ్జెక్ట్ మీద ఇంతవరకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక సినిమా రాలేదు. ఎక్కడన్నా చిన్న పాయింట్ అలా వచ్చి ఉంటుంది. అందుకని అలాంటి సినిమా తీయాల్సిన అవసరం ఉందనిపించింది.